ఏ పార్టీ కార్యకర్తలైనా తమ పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. తమ పార్టీకి అవకాశం లేదన్నప్పుడు, లేకపోతే తమ పార్టీకి ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలిగిందన్నప్పుడు కార్యకర్త మనోభావాలు దెబ్బతిని వాళ్ళ భావోద్వేగాలకు గురవడం సహజం. కానీ అది ఎవరైనా సరే. కానీ ఇప్పుడు ఒకసారి మనం వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళినప్పుడు మన ఉమ్మడి శత్రువు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని గదిదించడం. అందుకని దీంట్లో ఎవరికి ఏ విధమైన పొరపచ్చాలు లేవు. అందరి ఉమ్మడి లక్ష్యం ఒకటే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని అధిష్టానం తీసుకునే నిర్ణయం. ఇక్కడ ఎవరు పోటీ చేయాలి అన్నది ఇక్కడ ఉన్న నాయకుల్లో ఆ పార్టీ నుంచి కానీ, ఈ పార్టీ నుంచి కానీ, ఏ పార్టీ నుంచి ఇక్కడ నిర్ణయం తీసుకునే విషయం కాదు. ఇది అధిష్టానం పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని శిరసావహించి అధిష్టానం తీసుకున్న పెద్దల నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో మేము ఉంటాం కనుక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నా సహచర మిత్రులు అందరితో కలిసి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలుపుకొని ముందుకెళ్తాం, విజయం సాధిస్తాం.